జాతరకి ఓ వారం రోజుల ముందుగానే ప్రభాకర్‌రావు నుండి ఆహ్వానం వచ్చింది అజిత్‌కి. అజిత్ వెళ్ళాడు. 3 గంటలకి బండలాగు పందెం ప్రారంభమవుతుంది అని అందర్నీ బయలుదేరదీశాడు ప్రభాకర్‌రావు. నీరజ కూడా వచ్చింది అఖిలని తీసుకొని. తెల్లగా ఎల్లవేళలా శివుడి ముందు సేవకుడిలా ఉండే నంది ఈశ్వరుడిలా నిండుగా బలిసి హుందంగా ఉన్నాయి. కాడికి కట్టిన 2 ఎద్దులు. కాడి ఒక పెద్ద బండకి కట్టబడి ఉంది. ఆ 2 ఎద్దులు ఆ బండిని లాగుతున్నాయి. ఏ జాతరలో అయినా సాధారణంగా ఎండ్ల పందాలు జరుగుతాయి. బండలాగు పందెంలో గెలిచిన ఎద్దులకి బంగారం బహుమతిగా ఇవ్వబడుతుంది. ఎద్దులు ముందుకు కదల్లేకపోయినప్పుడల్లా పక్కన ఉన్న వాటిని నడుపుతున్న వాళ్ళు వాటి వీపుల మీద విమానం ఎత్తులా అందరూ కలిసి ఒకేసారి మోగిస్తున్నారు. ముళ్ళుకర్రలలో బండను లాగడంతో అంత భారీ ఎద్దులు మెలికలు తిరిగిపోతున్నాయి. నాలికలు వెలుపలికి వెల్లుకొచ్చి నురుగలు కక్కుతున్నాయి. 5, 6 నిమిషాలకోసారి వాటి నోట్లో, కల్లో ఏదో తెల్లటి ద్రవం సీసాలతో పోస్తున్నారు. ఒక్కొక్క అంగుళం ముందుకు వేయడానికి అవి పడుతున్న అవస్థ నరకం వర్ణితతంగా ఉంది. బండ కాస్త ముందుకు జరుగుతున్నప్పుడల్లా జనంలో నుంచి ఉత్సాహపూరితమైన కేకలు వెలువడుతున్నాయి. క్రితంసారి ఈ ఎద్దులే బహుమతి గెలుచున్నాయి. ఈసారి వాటికే దక్కేట్టుంది అన్నాడు ప్రభాకరరావు. జాతరలో ఈ బండలాగుడు పందాలు ఎవర్ని ప్రోత్సాహపరచడానికి ఏర్పాటయ్యాయో గాని నాకు మాత్రం చాలా అమానుషంగా కనిపిస్తుంది రావుగారు. ఈ జనంలో మన గాంధీగారే ఉంటే ఏం చేసేవారో తెలుసా? ఈ ఆచారం మార్చడానికి ఆ ఎద్దుల కాళ్ళ కింద పడటానికి సిద్ధపడేవారు. అయితే మీకు నచ్చలేదా? నచ్చడమా? మనసంతా వికాలమైపోతుంది. ఆ ఎద్దులను హింస పెట్టడం చూస్తుంటే. పందాలంటేనే హింస తప్పదు మరి. పోటీలు, పందాలు, కోడి పందాలు అంతే కదా! రక్తసిక్తమై నేలకు ఒరుగుతాయి. కొన ప్రాణంతో మిగిలింది పందెం గెలుస్తుంది. ప్రభాకర్‌రావు పక్కన నీరజ, నీరజ పక్కన అఖిల నిలబడి ఉన్నారు. సుమారు గంట తర్వాత ఇహ కింద కూలపడి ప్రాణం విడుస్తావేమో అన్న స్థితిలో బహుమతి గెలుచుకున్న ఎద్దులు. ఇంతకు ముందే 2 జతల ఎద్దుల ఓడిపోయాయి. బండలాగుడు పందెం ముగిసింది. తర్వాత అందరూ కలిసి జాతరలోకి బయలుదేరారు. అన్ని గుడారాలు, మిఠాయి, స్టీలు, ఇత్తడి, బట్టల దుకాణాలు, మట్టి బొమ్మలు, పిల్లలకి చిత్ర విచిత్రమైన ఆట వస్తువంటూ లేకుండా దుకాణాలు వెలిశాయి. ఓవైపు పుచ్చకాయలు, కారంబుజ పండ్లు గుట్టలుగా పోసి ఉన్నాయి. వచ్చిన వారికి వినోదం ఇవ్వడానికి తాడికళ్ళతో ఓ సినిమా టాకీస్ కూడా వెలసింది. అక్కడక్కడ లాటరీలు కూడా నిర్వహించబడుతున్నాయి. చూడటానికి వచ్చిన జనంతో జాతరంతా మహా సందడిగా, కోలాహలంగా ఉంది. జాతర టైం అయిపోగానే గుడారాలన్నీ లేచిపోతాయి. ఇప్పుడున్న జనంలో అప్పుడు ఒక్కరు కూడా ఉండరు. గుడార వాళ్ళు, తవ్విన పొయ్యిలు, కాస్త చెత్తా చెదరం తప్ప ఇంకేమీ గుర్తులుండవిక్కడ. అంత నిర్మానుష్యంగా ఉంటుంది. గుబులు పుట్టించేట్టుగా ఉంటుంది. నాకైతే మన జీవితాలు ఈ జాతరలాంటివే అనిపిస్తాయి. గుడారాలు ఉన్నంతసేపు ఈ కోలాహలం, ఈ సందడి, ఈ వినోదం, ఈ వికాసం. గుడారాలు లేచిపోయాక ఇక ఏమీ ఉండదు అన్నాడు ప్రభాకరరావు. చేతులు వెనక్కి కట్టుకొని నడుస్తూ. అజిత్ ఏదో మాట్లాడబోయేంతలో ఏదో దృశ్యం కంటపడింది. ఒక ఆడమనిషిని మొగుడు కాబోలు బాగా తన్నేస్తున్నాడు. చేతుల్తో, కాళ్ళతో అది దెబ్బలు తింటూనే నానా బూతులు తిట్టేస్తుంది. వాడికి కోపం నసాలానికి అంటినట్టుగా తమ తగువుకి చివరి పరిష్కారం అన్నట్టుగా బొడ్డులో నుంచి కత్తి తీశాడు. బాబాయ్! నన్ను సంపుతున్నాడు అంటూ అది పరుగు పుచ్చుకుంది. అది ముందు, వాడు వెనక. అందరూ చోద్యం చూస్తున్నారే తప్ప ఎవ్వరూ కల్పించుకునే ప్రయత్నం చేయడం లేదు.
అరెరే! వాడామెను చంపేసినట్టున్నాడు అంటూ అజిత్ గాబరాగా రెండడుగులు వేసేసరికి ప్రభాకర్‌రావు పట్టుకున్నాడు. వాడు ఫుల్‌గా తాగాడు. ఈ సమయంలో ఎవరు ముందుకు వెళ్ళినా ఆ కత్తిపోట్లు వాళ్ళకి తప్పవు. అదేమిటండి? మన కళ్ళ ముందే వాడు ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అజిత్ నివ్వెరపోటుతో అడిగాడు. ముందు మన ప్రాణం పదిలపరుచుకుంటే అవతల ప్రాణం గురించి ఆలోచించగలుగుతాం. అజిత్‌ని అతడి మాటలు ఆపలేకపోయాయి. ప్రభాకర్‌రావు చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకొని పరిగెత్తాడు. ముందు కాస్త నెమ్మదిగా, తర్వాత బాణం దూసుకుపోయినట్టుగా. అయ్యో! జాతర చూద్దురుమని పిలిచి కత్తిపోట్లకు బలి చేసేట్టయిందే అంటూ ప్రభాకర్‌రావు కూడా పరుగు తీశాడు. అతడిని అనుసరించారు నీరజ, అఖిల. వాళ్ళతదని చేరుకునేసరికి అజిత్ ఆ తాగుబోతుని వెనక నుండి పట్టేశాడు. ఎడం చేత్తో చెట్టేసి, కుడి చేత్తో కత్తిని లాగేసే ప్రయత్నంలో ఉన్నాడు. సన్నగా చువ్వల్లా ఉన్న అతడి చేతుల్లో కాయ కష్టంతో సగబారి కండలు తిరి పర్వతంలా ఉన్నవాడు సింహం చేతిలో లేడిపిల్లలా గింజుకుంటున్నాడు. అంత సన్నటి చేతుల్లో ఎంత బలముంటే పర్వతంలో ఉన్నవాణ్ణి వడిసి పట్టేయగలడు? అఖిల, నీరజ విభ్రంతింగా చూస్తున్నారు. చివరికి వాడి చేతుల్లో కత్తిని లాగేయగలిగాడు అజిత్. కాని అప్పటికే అతడి చెయ్యి రక్తసిక్తమైపోయింది. ప్రభాకర్‌రావు చప్పున తన జేబులో నుంచి కర్చీఫ్ తీసి చుట్టాడు. కత్తి కింద పడ్డాక జనానికి భయం తీరింది. వాణ్ణి పట్టండ్రా, తన్నండ్రా అని కొందరు ముందుకు వచ్చారు. వాణ్ణి కొట్టొద్దు, పట్టుకెళ్ళి పోలీసులకి అప్పగించండి. వాళ్ళే చూసుకుంటారు అన్నాడు అజిత్. అజిత్ పుణ్యమా అని బ్రతికి బయటపడ్డ ఆ ఆడది కాళ్ళ మీద పడింది. వాణ్ణి పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళొద్దంది. దొర కష్టం చేసుకో బతికేవాడు. పోలీసుల చేతుల్లో పడితే కష్టం చేసుకోడానికి చేతగాకుండా కాళ్ళ మీద కొడతారు. ఒళ్ళంతా ఎందుకు పనికి రాకుండా నుగ్గు నుగ్గు చేసేస్తారు. అజిత్‌కి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. నేను రాకపోతే వాడు నిన్ను ఖూనీ చేసేవాడు. ఇప్పుడు వాణ్ణి దండించకుండా వదిలిపెడితే రేపు మళ్ళీ నిన్ను చంపడానికి తయారవుతాడు. ఆడి సేతుల్లో నా సావు రాసిపెట్టుంటే అలాగే అవుతుంది. దొరా, కానీ వాణ్ణి మాత్రం పోలీసులకి పట్టనివ్వొద్దు. ఏం మనిషి! ఛీ! అజిత్ విరక్తితో కదిలాడు. ఈ దేశంలో సహటు ఆడవాళ్ళకి ఇది ప్రతినిధి అన్నాడు ప్రభాకర్‌రావు. మేము మా ఆడవాళ్ళకి సర్వ స్వతంత్రాలు ఇస్తాము. ఇంతవరకు ఆ స్వతంత్రం అంటే మా ఇష్టాన్ని, మా ఆలోచనని గన్మనించి వాటికనుగుణంగా నడుచుకున్నంత వరకు అంటూ పెద్ద జోక్ వేసినట్టుగా నవ్వాడు. మీ పెద్దమ్మ త్రిపుర సుందరి ఒక విప్లవమూర్తి నా దృష్టిలో. భర్త ఎలాంటివాడైనా అతడినే దైవంగా పూజించే మనుషుల మధ్య పుట్టి పెరిగి, సాంప్రదాయుడి విరుద్ధంగా అతణ్ణి తిరస్కరించి తన వ్యక్తిత్వం నిలుపుకుంది. వ్యక్తిత్వం నిలుపుకున్న మాట నిజమే. కానీ తను పోగొట్టుకున్నది ఎంత? అంటుంది మా నాయనమ్మ. ఇప్పుడు సరిగ్గా ఈ ఆడది చేసిందే అదే. ఆడది మగవాడి తప్పులకు దండయించడానికి పూనుకుంటే తను నష్టపోయేదే ఎక్కువ అవుతుంది. అందుకే ఈ దేశంలో సగటు ఆడది భర్తకు అణిగిమణిగి పడి ఉంటుంది. అందుకు ఇక్కడి సాంఘికాచారాలు, సాంఘిక పరిస్థితులు మగవాడిని సమర్థించేవిగా ఉండటమే కారణం. ఏ సాంఘిక వ్యవస్థ అయినా మనిషి నిర్మించుకునేదే కదా! తను నిర్మించుకున్నది తనని బాధపెట్టేదైతే తను మార్చుకోవడానికేం? అది ఒక మనిషి చేయాల్సిన పని కాదు. జనమంతా ఒక్కసారి తిరగబాటుగా ఈ మార్పు కోసం ప్రయత్నించాలి. కానీ మనుషుల్లో అసమఖ్యత అసంభవం. ఎవరి సమస్యల్లో వాళ్ళు మునిగి తేలుతూ, ఎవరి బాధలు వాళ్ళు పడుతూ అందరి గురించి ఎవరు ఆలోచిస్తారు? చెప్పు. నా పొట్టకు శ్రీరామ రక్ష అని అనుకునేవాళ్ళమే గాని. నీరజ, మీరేమంటారు? ఆడది మగవాడి చేతుల్లో మైనపు ముద్దగా మారడానికి సమర్థిస్తారా? అజిత్ ప్రశ్నకు నీరజ నవ్వింది. పెళ్ళై
సంసారానుభవం అయితే తప్ప మీ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేనేమో. అనుభవం లేకపోయినా మీ దృక్పథాన్ని బట్టి, అవసరాల్ని బట్టి కొంచెం కొంచెం నా స్వేచ్ఛని వదులుకోవడానికి సిద్ధపడతానేమో. కానీ పూర్తిగా దాసోహం అనే స్థితిని మాత్రం నేను వ్యతికరిస్తాను. అఖిలేండేశ్వరి, నిత్య కళ్యాణి, నీ సంగతి చెప్పమ్మా? చిరునవ్వుతీ అడిగాడు ప్రభాకరరావు. ప్రత్యేకంగా వీటి గురించి ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోనండి. అది మంచి పని. ఎలాంటి మూగుదొచ్చినా సుఖపడిపోతావు. పెళ్ళికి ముందే వచ్చే మొగాడి గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొని తీరా పెళ్ళయ్యాక వాడు తన ఊహలకు సరిపోక ఆశభంగం చెంది ఘర్షణ పడే కంటే ఇలా ఏ అభిప్రాయం లేకుండా ఉండడమే బుద్ధివంతురాలైన అమ్మాయి లక్షణం. బుద్ధివంతురాలైన అమ్మాయి లక్షణం కాదది, గొర్రె లక్షణం. నీరజ కసిగా అంది. గొర్రె లక్షణమో ఏం లక్షణమో. మా ఇంట్లో ఏ ఆడపిల్లకి పెళ్ళి వాళ్ళ ఇష్ట అయిష్టాలతో జరగలేదు. నా పెళ్ళి అందుకు భిన్నంగా జరగలేదు. అలాంటప్పుడు నా కాబోయే మొగాడి మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొని ఉండటం మంచిదంటారా అన్నగారు? నిజమేనమ్మా. పెళ్లి విషయంలో నీకేమీ స్వతంత్రం లేనప్పుడు నువ్వు అభిప్రాయాలు కలిగి ఉండటం అనవసరమే. ప్రభాకరరావు సమర్థించాడు. 20 సంవత్సరాల వయసొచ్చి బిఏ ఫైనల్ చదువుతున్న యువతికి తన జీవిత భాగస్వామి గురించి కనీసం అవుట్లెట్ అయినా లేదంటే ఎవరు నమ్ముతారు అఖిల? అంది నీరజ. నువ్వు నమ్ము నమ్మకపో, నేను ఏ అవుట్లైనో గీసుకోలేదు. మీ నాన్న పిలక బాపనయ్యను వరుడిగా తెస్తాడు. చేసుకుంటావా? నీరజ కవ్వింపుగా అడిగింది. ఇంతసేపు అఖిల సంగతేమీ తనకు పట్టనట్టుగా ఉన్న అజిత్ ఈసారి కుతూహలంతో అఖిల ముఖంలోకి చూడసాగాడు. మా నాన్నకి పిలక ఉంది, మా తాతయ్యకి పిలక ఉంది, మా మేనమామ బాబాయ్లకు పిలక ఉంది. నన్ను చేసుకునేవాడికి పిలక ఉంటే ఆక్షేపణమేముంది? పిలకుంటే చేసుకోవడానికి నాకేం కొమ్ములు మెలవలేదు. మీ అమ్మ బిఏ చదవలేదు, మీ నాయనమ్మ బిఏ చదవలేదు. బిఏ చదివితే కొమ్ములు మొలుస్తాయా? నీకు మొలవలేదని తెలుస్తూనే ఉందిలే. ఓస్, పిల్లకే కదా. అఖిల తలుచుకుంటే క్రాఫ్ మెలిపించడం ఎంతసేపు? తలుచుకోవాలే గాని గోచి పీకి ప్యాంటు తొడిగిస్తుంది, జంధ్యం తెంపి టై కడుతుంది. తలుచుకోవాలే గాని వేషం మార్చడం ఎంతసేపు? ఆట పట్టిస్తున్నట్టుగా అన్నాడు ప్రభాకర్రావు. నేను బ్రాహ్మణ పిల్లను, బ్రాహ్మణ తత్వం అంటే నాకింకా వెగటు ఏర్పడలేదు. బ్రాహ్మణుడికి కాదు, ఫస్ట్ ర్యాంక్ రావాలని చదువుతావు. రాత్రి పగళ్ళు ఒకే ధ్యాసగా అంది. డిగ్రీ చదువులు కులమతాల్ని, ఆచార సంప్రదాయాల్ని విసర్జించాలని చెప్పావు. కరెక్టుగా చెప్పావమ్మా. తన స్థానంలో తనుండి పెంచుకున్నదే నిజమైన విజ్ఞానం. తన జాతిని, తమ మతాన్ని, తన సాంప్రదాయాల్ని విస్మరింపనిదే నిజమైన విజ్ఞానం. మాటల్లో మిఠాయిల దుకాణం మధ్యకొచ్చారు. ఏమ్మా, ఏమైనా కొంటారా? ప్రభాకరరావు అడిగాడు. ఏం కొంటామన్నయ్యా, అంత దుమ్ము ధూళి. జాతరకు వచ్చి ఏం కొనకుండా ఎలా వెళ్తామమ్మా? మట్టి బొమ్మలుంటే రాధాకృష్ణుల బొమ్మ ఒకటి కొనుక్కుంటాను. అయితే ఇంకాస్త ముందుకు నడవండి, బొమ్మలక్కడ ఉన్నాయి. అంతలో గౌరీ పరిగెత్తుకు వచ్చాడు. అక్కా, నిన్ను త్వరగా తీసుకురమ్మన్నారు ఇంట్లో. ఎందుకురా? నాన్నగారికి నిన్నటిలాగే గుండెల్లో నొప్పి వచ్చింది. అమ్మ, అత్త అందరూ ఏడుస్తున్నారు ఇంట్లో. అఖిల ముఖమంతా ఎలాగో అయ్యింది. నేనొస్తాను. నీరజ, వస్తాను. అన్నగారు, మేము వస్తాం, పదమ్మా. అజిత్ కూడా మౌనంగా వాళ్ళని అనుసరించాడు. విశ్వేశ్వరయ్య మంచం మీద బోర్ల పడుకొని ఉన్నాడు. ఉండి ఉండి బాధ భరించలేకపోతున్నట్టుగా పెద్దగా ములుగుతున్నాడు. మంచం చుట్టూ ఇంట్లో ఉన్న
పెద్దలు, పిల్లలు గుమిగూడారు. పక్కన ఆయన భార్య కూర్చొని, "ఏవండీ! నన్ను పిల్లల్ని ఏం చేసిపోదామనుకున్నారు?" అని నోటికి చెంగించుకొని ఏడుస్తుంది. ప్రభాకర్‌రావు దగ్గరికి రాగానే వాళ్ళు కొంచెం పక్కకు తప్పుకున్నారు. శాస్త్రిగారు ఏమిటి బాధ? అని అడిగాడు వీపు మీద తట్టి. గుసపాలతో పెగిలించి వేస్తున్నట్టుగా గుండెల్లో నొప్పి. డాక్టర్‌ని పిలవలేదా? ఆయన నిన్నటి నుండి ఊళ్ళో లేరంట. జవాబు పరమేశ్వర శాస్త్రి నుండి వచ్చింది. 5 నిమిషాల పాటు మౌనంగా. ఆయన పరిస్థితి గమనించిన అజిత్, ఆయనకి తక్షణం వైద్య సహాయం అందాలి. మీకేమీ అభ్యంతరం లేకపోతే నా కారులో సిటీకి తీసుకెళ్తాను అన్నాడు. అంతకంటేనా బాబూ? ఆయనకి కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉండగా పంతాలు పట్టింపులు జ్ఞాపకం రాలేదు. యావండి, ఆ అబ్బాయి సమయానికి దేవుళ్ళా వచ్చాడు. కారులో పట్నం తీసుకువెళ్తానంటున్నాడు. వెళ్దామా? దుఃఖంతో పుడుకుపోయిన స్వరంతో అడిగింది మహాలక్ష్మి, ఆయన భార్య. వద్దు, ఇప్పుడు ఎక్కడికి వద్దు. ఎక్కడికి వెళ్ళడానికి నాకు ఓపిక లేదు. ఆయన నీరసంగా అన్నాడు. కారులోనే కదండీ! ఉహుం, వద్దు. శాస్త్రిగారు, ఈ సమయంలోనా మీరు మంకు పట్టుపట్టడం? ప్రభాకరరావు మందలింపుగా అన్నాడు. ఆయువు సరిగ్గా ఉంటే వెళ్ళకపోయినా బ్రతుకుతాను. అది లేకపోతే సాక్షాత్తు ఆ ధ్వనంతరి దగ్గరికి వెళ్ళినా బ్రతుకుతాను. మానవ ప్రయత్నం తర్వాతే దైవానుకూలత. భార్య బిడ్డల్ని అన్యాయం చేసిపోవాలని మీకంత కోరికగా ఉంటే అలాగే భీష్మించుకోండి. భీష్మించుకోవడం కాదు రావుగారు. ఆ ఆస్పత్రి వాతావరణం నాకు పడదు. ఆ మైల పలక మీద నేను పడుకోలేను. అసలు ఆ మందుల వాసన భరించలేను. ఇక్కడుంటే పోనీ ప్రాణం అక్కడి వాతావరణానికి తట్టుకోలేక చెప్పకుండా పారిపోతుంది. ఇంతింత కంగారు అనవసరంగా పడుతున్నారు. నాకేం కాలేదని చెప్పడానికే మొన్న కూడా ఇలాగే వచ్చింది నొప్పి. అదే తగ్గిపోయింది. ఏ నొప్పైనా పర్వాలేదు. గుండెల్లో నొప్పి నమ్మకూడదు శాస్త్రిగారు. అబ్బా! విశ్వేశ్వరయ్య బాధతో గుండెల మీద నొక్కుకున్నాడు. ఆయనది హార్టటాక్‌లా ఉంది. ఆయన్ని బలవంతంగా అయినా సిటీ తీసుకెళ్ళాలి. ఆయన ఇక్కడ్నుండి కదలననడం ఆత్మహత్య సదృశం అన్నాడు అజిత్. విచారవందనంతో ఆయన తల దగ్గర కూర్చొని ఉన్న త్రిపుర, అన్నయ్య, నీ ప్రాణం నీ ఒక్కడిదే అనుకుంటున్నావేమో. అది మా అందరిది. దాని అవసరం మా అందరికీ ఉంది. డాక్టరు లేక, మందులు లేక నిన్ను పోనివ్వం. నిన్ను బలవంతంగానైనా తీసుకెళ్తాం. అజిత్, ఇహ చూస్తూ ఊరుకుంటే లాభం లేదు నాయనా. నువ్వు ఆ పక్కన పట్టు, నేనీ పక్కన పడతాను అంది అన్నగారి రెక్కపట్టుకు లేపుతూ. ఈ ప్రాణం మీద హక్కు మీ అందరిది ఉన్నప్పుడే ఇహ నేనేం చేస్తాను? కానీ అక్కడ నేను ఆహారం తీసుకోకపోతే మాత్రం నన్ను బలవంతం పెట్టొద్దు. ముందు నిన్ను డాక్టర్ చేతికి అప్పగించాలి. ఆ తర్వాత కదా తిండి గురించిన ఆలోచన. ఆయన వెంట మహాలక్ష్మి బయలుదేరుతూ, నువ్వు రామ్మా త్రిపుర. నాకొక్కదానికి కాళ్ళు చేతులు ఆడనట్టుగా ఉంది. ధైర్యం అస్సలు చాలడం లేదు అంది. అజీత్ ఉంటే అందరి పట్టు వదినా. నువ్వేం దిగులు పడొద్దు. నేను కూడా వస్తే ఇక్కడ పిల్లలు మరీ బెంగటిల్లిపోగలరు. నాన్నగారు మడి కట్టుకొని వంట చేసుకోలేరు అంది త్రిపుర. విశ్వేశ్వరయ్యకు ఏమాత్రం శ్రమ కలగకుండా తీసుకువచ్చి మంచి నర్సింగ్ హోంలో చేర్చి వెంటనే చక్కటి వైద్యం అందేలా ఏర్పాటు చేశాడు. ఆయన బాధ 2-3 గంటల్లో తగ్గిపోయి ఆ రాత్రి చక్కగా నిద్రపోయాడు. కానీ ఉదయం మేలుకొని ఇక్కడున్నంత వరకు తనేం తీసుకోనని భీష్మించుకోవడంతో చిక్కు వచ్చి పడింది. డాక్టరేమో ఆయన్ని ఎక్కడికి కదిలించడానికి వీల్లేదంటాడు. మహాలక్ష్మి కూడా నిన్నట్నుంచి ఏం తీసుకోలేదు. తమ ఇంటికి వచ్చి స్నానభోజనాలు పూర్తి చేసుకోవచ్చని చెప్పాడు అజిత్. ఆయనేమంటారో, ఆయన లేచాక అడిగి వెళ్ళమంటే వస్తానాయనా
అంది మహాలక్ష్మి. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు గాని నేను మాత్రం ఇక్కడ ఏం తీసుకోను అంది మహాలక్ష్మి. పళ్ళు, పాలు తీసుకోవడానికి ఏమిటి తప్పండి? స్నానం, సంధ్యావందనం లేకుండా నేను మాత్రం ఇక్కడ ఏం తీసుకోను అన్నాడు విశ్వేశ్వరయ్య. ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు అవి కొంచెం సడలించుకుంటే ఏం? మరీ ఇంత చాదాస్తానికి పోతే ఎలా? ప్రాణం కంటే ఎక్కువ ఆచారాలా? కాలు చేతులు స్వాధీనం తప్పి అపస్మరకంలో ఏం పడలేదు కదా! ఇప్పుడు మీరు స్నానం చెయ్యాలంటే ఎక్కడ కుదురుతుంది? మీ మొండితనం కాకపోతే? ఇప్పుడు స్నానం చేస్తానని అన్నానా చెప్పు? ఇంకేమిటి మీరనేది? స్నానం చెయ్యందే పూజ కాదు. పూజ కానిది గంగ ముట్టరు. ఆ సంగతి నేను ఊరి దగ్గరే చెప్పాను. అయ్యో రామా! మహాలక్ష్మి నెత్తి చేతులతో పట్టుకుంది. బాబూ! నీకు చేతులు జోడిస్తాను. ఏమనుకోకు. మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి మా ఊళ్ళో పడేయ్. నా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది. ఊరికి వెళ్ళాలంటే మరీ ఎక్కువ శ్రమ కాగలదు. నేను డాక్టర్నడిగి పర్మిషన్ తీసుకుంటాను. మా ఇంటికి వచ్చేట్టయితే అక్కడ మీకు ఏ శ్రమ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. పూర్తి ఆరోగ్యం చిక్కాకే మీరు ఇక్కడి నుండి వెళ్ళొచ్చు అన్నాడు అజిత్. నీ మంచి మనసుకు నా కృతజ్ఞతలు. వెళ్తే మా ఇంటికి వెళ్ళాలి నేను. లేదా ఇక్కడే ఉంటాను అన్నాడు విశ్వేశ్వరయ్య. మీ చెల్లెలి జీవితం నాశనం కావడానికి కారణమైన వాడి కొడుకునని ఎట్టి పరిస్థితిలోనూ మీరు మర్చిపోలేరు కదూ? ఛిఛి! అలా అనుకుంటే ఇంతవరకు నీ సాయం ఎందుకు తీసుకుంటాం? అయితే మా ఇంటికి రావడానికి ఏమిటి అభ్యంతరం? ఎందుకో ఒక్కసారి త్యాజించిన వస్తువును, త్యాజించిన మనిషిని మళ్ళీ మావి అనుకోవడం నా మనసుకు సరిపడిన సంగతి. ఆ విషయమై ఇప్పుడు తార్కం అనవసరం. నేనిక్కడ ఆహారం పుచ్చుకోకపోవడం వల్ల నిన్ను, నా భార్యను బాధపెట్టిన వాణ్ణే అవుతాను. కాబట్టి నన్ను మా ఊరికి తిరిగి తీసుకెళ్ళు. నీ దయ వల్ల ఇప్పుడు నాకు చాలా కులాసాగా అనిపిస్తుంది కూడా. డాక్టర్ గారిని ఏవైనా మందులు రాసివ్వమను. ఇంజెక్షన్స్ రాస్తే మా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఇస్తాడు. తీసుకుంటాను. ఎలా తీసుకువచ్చాడో అలా తీసుకువెళ్లడం ఉత్తమం అనిపించింది అజిత్కు. ఇలాంటి మంకుపట్టు మనుషులు ఎదుటి వాళ్లను బాధపెట్టడం తప్పితే అర్థం చేసుకోవడానికి ఎంతమాత్రం ప్రయత్నించరు. ఊరికి వెళ్తే తప్ప ఆయన ఆహారం ముట్టుకోడన్నాడని తెలిసి డాక్టర్ గారు విస్మయం చెందారు. చిరాకు పడ్డారు కూడా. ఈ కాలంలో కూడా ఇంత చాదస్తవాలున్నారా? ప్రాణం కంటే ఆచారమే ముఖ్యమనుకునేవాళ్ళు ఒట్టి చాదస్తుల్లా ఉన్నట్టున్నాడు. వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వండి. ఇంకేం చేస్తాం? ఆయనే అనుభవిస్తాడు మరి. కోపంతో దండకం చదువుతూనే ప్రిస్క్రిప్షన్ రాశారు. కారు అబిడ్స్‌లో ఆపి అజిత్ మందులు ఖరీదు చేయడం చూసి మహాలక్ష్మి డబ్బులు తీసిచ్చింది. 2 గంటల తర్వాత ఊళ్ళో ప్రవేశించింది కారు. విశ్వేశ్వరయ్య భార్య చేతి ఆసరతో దిగి ఇంట్లోకి వెళ్తూ ఇంట్లోకి రా అజిత్ అన్నాడు. పనుంది. నేను త్వరగా వెళ్ళిపోవాలి. మరోసారి వస్తాను. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా కారు స్టార్ట్ చేశాడు అజిత్. ఆ అబ్బాయికి బాగా కోపం వచ్చినట్టుంది. ఏం చెయ్యను? మొదట్నుండి వచ్చిన ఆచారాలను మార్చుకోలేను అని ఆయన అనడం వినిపించింది వస్తుంటే. వారం రోజులు గడిచాయి. ఒకరోజు పనిమీద హిమాయత్ నగర్‌కి వెళ్లి వస్తున్న అజిత్‌కు నీరజ కనిపించింది. బస్టాప్‌లో నిలబడి బాగున్నారా? మీ స్నేహితురాలేది? వాళ్ళ నాన్నగారు పోయారు. తెలీదా? అరే! ఎప్పుడు? మీరు వదిలిపెట్టి వెళ్ళిన మరో రోజే. మళ్ళీ గుండెలో నొప్పి వచ్చింది. పోయారు. డాక్టరు అందుకనే చెప్పాడు. ఆయన్ని ఎక్కడికి కదపడానికి వీల్లేదని. మొండిగా పట్టుబట్టి వెళ్ళాడు. మీకు ఎవరు జాబు రాయలేదన్నమాట. ఎవరు రాస్తారు? రాసేంత సన్నిహితుడినా? సన్నిహితులు కాకపోయినా
మీరు ఆయన కోసం ఎంత చేశారు? ఆయన్ని బలవంతంగా హాస్పిటల్‌లో అలాగే ఉంచాల్సింది. అలాగే ఉంచితే ఏం తినకుండా చచ్చేవాడు. ఆయనకి నచ్చజెప్పడానికి నేనింకా ప్రయత్నించాల్సింది. ఆయనకే కాదు, ఆ కుటుంబంలో ఏ మనిషికి నచ్చజెప్పగల వాళ్ళింకా పుట్టలేదనుకుంటాను. తమకు తెలిసిందే వేదం. ఎవరి మాట వినరు వాళ్ళు. మీ నాయనమ్మ గారు ఎలా ఉన్నారు? పర్వాలేదిప్పుడు. ఒక మనిషి సాయంతో నడవగలుగుతుంది. తన పనులు తను చేసుకోగలుగుతుంది. అయినా ఆవిడ కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టాను. రండి మా ఇంటికి. ఆవిడ్ని చూసి రావచ్చు. మా ఇంటి దగ్గర మీరు కార్‌లో డ్రాప్ చెయ్యనని చెప్తే వస్తాను అని నవ్వింది నీరజ. అఖిల లేదుగా? మా పిన్ని మంచిది కాదు. ఆవిడ వేవేవో అర్థాలు తీస్తుంది. ఆమె కోసం కార్ డోర్ తీసి ఆమె ఎక్కాక వేశాడు అజిత్. ఈ దేశంలో ఆడపిల్లకి ఒకర్ని చూసి ఒకరు చదువులు చెప్పిస్తున్నారే గాని, చదువుకున్న అమ్మాయికి కావాల్సిన స్వేచ్ఛ మాత్రం ఇవ్వడం లేదు తల్లిదండ్రులు, బంధువులు. మీరు చేసే పనిలో తప్పు లేనప్పుడు అవతలి మనిషికి ఎందుకు భయపడాలి? చెప్పండి. ఆడపిల్లను పరాయి ఊరు పంపించి చదివించటమే గొప్ప అభ్యుదయం. మా ఇంట్లో అయినా, అఖిల వాళ్ళింట్లో అయినా. మా పిన్ని 1000 కళ్ళతో చూసుకుంటుందని ధైర్యం. వాళ్ళ నమ్మకాన్ని వెయ్యింతలు చేసి చూపుతుంది మా పిన్ని. నేను మొన్నటిలా మీ కార్‌లో ఇంటి దగ్గర దిగితే ఆవిడ తప్పుగా ఏవో అర్థాలు తీస్తుంది. అవి మా వాళ్ళ దాకా వెళ్తే అవి వెయ్యంతలుగా మారిపోతాయి. ఎందుకొచ్చిన బాధ? ఆ బాధ పంచుకోవడానికి అఖిల కూడా లేదిప్పుడు. సరే, ఇంకెప్పుడు నా కార్‌లో మిమ్మల్ని ఇంటి దగ్గర ఎప్పుడూ డ్రాప్ చెయ్యనులెండి. వాళ్ళు వెళ్ళేసరికి యశోదమ్మ మంచం మీద పడుకొని ఉంది. నీరజను చూసి ఆవిడ చాలా సంతోషపడింది. కుశల ప్రశ్నలు వేసింది. మా వాడు చెప్పాడు. నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నువ్వు, అఖిల వచ్చి చూశారంట కదా! అవునండి. మీకప్పుడు మనుషుల మీద స్మరకం లేదు. అవునమ్మా. నా మనవడు నన్ను కాంతిరెప్పలా చూసుకున్నాడు. నన్ను మళ్ళీ మనుషుల్లో పడేశాడు. కాలు, చెయ్యి నా స్వాధీనంలోకి వచ్చేటట్టు చేశాడు. మా మామగారు, మా తాతగారు పక్షవాతం వచ్చిపోయారు. కాలు, చెయ్యి పడిపోయి సంవత్సరాల తరబడి మంచంలో తీసుకొని చచ్చారు. అలా పరాదినం కాకుండా మంచి మందులింపించి పోయిన కాలు, చెయ్యి తిరిగి వచ్చేటట్టు చేశాడు. నా కోసం ఎంత శ్రమపడ్డాడని? కడుపున పుట్టినవాడు తనకేమి పట్టనట్టుగా వెళ్ళిపోతే వీడు, వీడు నా శేష జీవితం సుఖంగా గడిచిపోవాలని ప్రాకులాడుతున్నాడు. ఆవిడ గొంతు గాద్గతికమై కళ్ళు చెమ్మగిల్లాయి. నా కొడుకు నుండి నేను ఏమేం కోరి పొందలేదో అవన్నీ ఇప్పుడు వీడిస్తున్నాడు. అలాంటి కొడుకునిచ్చి బాధపెట్టిన దేవుడు ఇలాంటి మనవణ్ణిచ్చి సంతోషపెడుతున్నాడన్నమాట. నిజమే. నూటికో కోటికో ఉండే మణిలాంటివాడు నా మనవడు. వాడిని చూస్తే మీ అఖిలకి పడదంటగా? అంటరాని వాడిని చూసినట్టుగా చూస్తుందంటగా? కులంతో తను బ్రాహ్మణి అయితే గుణంలో వీడు బ్రాహ్మణుడు. తనకంటే గొప్పవాడని గ్రహించే రోజు రాకుండా ఉంటుందా? ఆ రోజు తప్పకుండా రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను బామ్మగారు. ఆ రోజు నేనెంత బాధపడ్డానంటే అప్పటికప్పుడు అఖిల కాళ్ళు చేతులు కట్టి అజిత్ బాబు కాళ్ళ ముందు పడేసి క్షమాపణ చెప్పించాలనిపించింది. కానీ మృగాల చేత మనం కావాలనుకున్న పని చేయించలేం కదా! సరిగ్గా చెప్పావమ్మా. సరిగ్గా ఈ పిల్లలాగే ఉండేది దీని మేనత్త. అంటే నా కోడలు, మేనకోడలు. మగవాళ్ళకి 1,00,000 అలవాట్లుంటాయని నేనెంత నచ్చచెప్పానో. ఎవ్వరు చెప్పినా వినలేదు. కాపురం వదులుకుంది. ఇప్పుడు చూడు, అన్యాయమైందెవరు? తనే కదా! లక్షణంగా వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ముచ్చటగా 2 పిల్లలు. ముచ్చటైన సంసారం. ఈ ముచ్చటైన పిల్లల్ని, ముచ్చటైన సంసారాన్ని
ఒక పక్క తన ఆత్మగౌరవాన్ని ఒక పక్క పెట్టి చూస్తే ఆత్మగౌరవం వైపే మొగ్గుతుంది త్రిపుర సుందరిగారు. అంత ఆత్మగౌరవం పోగొట్టుకునేది ఏముంటుందమ్మా? అవతల ఇంకో ఆడది ఏ ఆత్మగౌరవం పోగొట్టుకుండానే కాపురం చేయడం లేదు? దీనికి నేను ఒప్పుకోను బామ్మగారు. ఆవిడ జన్మ సంస్కారం వేరు. ఈమె జనం సంస్కారం వేరు. శుద్ధ ఆచారవంతుల ఇంట పుట్టి, పెరిగి విలక్షణమైన అలవాట్లలో జీవితం నియబంధం చేసుకున్న మనిషి ఈమె. అజిత్ బాబు తల్లిగారు పాశ్చాత్య సంస్కృతి జీర్ణించుకున్న వాళ్ళింట్లో పుట్టి పెరిగిన యువతి. త్రాగడం, తినడం, ఆడ మగ భేదం లేకుండా వ్యవహరించడం ఇవన్నీ చాలా సహజమైన విషయాలామెకు. ఆత్మగౌరవం అన్న ప్రసక్తే వచ్చి ఉండదామెకు. బాల్య వివాహాలు ఎంతచేతో చెప్పడానికి మీ కొడుకు పెళ్ళే చక్కటి ఉదాహరణ. ఎదగని పిల్లల్ని పట్టుకొని పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు ఎదిగాక ఒకరిది ఒకరికి సరిపడక ఎంత అనార్థం దారి చూపుతుందో చూశారు కదా. అయినా మీ పుట్టింట్లో రజస్వల కాకముందే పెళ్ళిళ్ళు చేసేసే ఆచారం మాత్రం పోలేదు. అఖిల మాత్రం అదృష్టవశాత్తు వెంట్రుకవాసిలో తప్పించుకుంది. తరతరాలుగా ఆ ఇంటి ఆడపిల్లల జీవితాలకి విరుద్ధంగా నడుస్తుంది అఖిల జీవితం. ఆ వంశంలో ఏ ఆడపిల్ల పరాయి ఊరు వచ్చి డిగ్రీ చదువు చదవలేదు. ఇక ముందు కూడా ఆ పిల్ల జీవితం భిన్నంగా నడవాలని నా కోరిక. మీరన్నదానికి అర్థం ఏమిటి బామ్మగారు? ఆ పిల్ల అజితుడికి భార్య కావాలని నా కోరిక. ఈ విధంగా మా రెండు కుటుంబాలు కలిస్తే ఈ జీవితానికి అంతకంటే తృప్తి లేదు. చాలా అసంభవమైన కోరిక మీది. ఇరువైపుల పెద్దవాళ్ళ అభిప్రాయాలు, ఆచారాలు అలా ఉంచండి. ముఖ్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళకే ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం లేదు. అఖిలకు కులం పట్టింపు తక్కువ లేదు. ఆచారాల పట్ల వ్యామోహము తక్కువ లేదు. అజిత్ బాబును చూస్తే ఆమెకు చెప్పలేనంత వైముఖ్యం. ఇహ అజిత్ బాబు దగ్గరికి వస్తే అసాదాచార సంపన్నురాలిని భరించలేక కదా విడిపోయి మరో పెళ్లి చేసుకుంది. అక్కడే పొరపాటు పడుతున్నావమ్మా నువ్వు. నా మనవుడికి తండ్రి గుణాలు ఒక్కటి రాలేదు. సంప్రదాయాల పట్ల, మతం పట్ల, దైవభక్తి పట్ల మూఢ విశ్వాసం లేదు గాని ఏదైనా తన స్వంతంగా లోతు కనుక్కోవాలనే ఆసక్తి ఉంది. అన్నిటా సహనం, సానుభూతి ఉన్నాయి. వాడికి మేనమామ కూతురు భార్య కావడానికి రెడీగా ఉంది. ఒక విధంగా వాళ్ళ వివాహం పెద్దవాళ్ళు నిశ్చయం చేసినట్టే. కాని అజిత్‌ది మనసు మాత్రం అఖిల వైపు మొగ్గు చూపినట్టుగా నా అనుమానం. నిజమా బామ్మగారు? అదెలా సంభవం? నీరజ విస్మయంతో అడిగింది. సంభవం ఎందుకు కాదమ్మా? వాడు అమెరికాలో చదువు సంధ్యాలు పూర్తి చేసుకువచ్చినా విదేశీ వ్యామోహం లేదు. తన దేశం పట్ల, తన జాతి పట్ల, తన మతం పట్ల వాడికి చెప్పలేనంత గౌరవముంది. పశ్చాత్తులను 100కి 100 పాళ్ళు అనుకరించే మేనమామ కూతురు కంటే సహజ సౌందర్యంతో సంప్రదాయం కల అమ్మాయే వాడికి నచ్చి ఉండాలి. ఆ రోజు అఖిల చేసిన అవమానానికి వాడు ఎంత బాధపడ్డాడని? ఏదో మనసులో లేకపోతే అంత బాధ ఎందుకు కలుగుతుంది? నాయనమ్మా, అజితు ఎప్పుడు వచ్చాడో గాని గాబరాగా పిలిచాడు. ఆ సంగతులన్నీ ఆ అమ్మాయితో ఎందుకు చెప్తున్నావు చెప్పు? పాలిపోయిన ముఖంతో అడిగాడు. చెప్తే ఏమైందిరా ఇప్పుడు? చేతనైతే నీకేదైనా సాయం చేస్తుంది. లేకుంటే లేదు. సాయమా? ఈ సంగతులన్నీ స్నేహితురాలికి చేరవేయకుంటే చాలు. నేను మీకు మాదరాలా కనిపిస్తున్నానా? నీరజ కోపంగా అడిగింది. మీరిద్దరూ ప్రాణ స్నేహితులు. మీ మధ్య దాపరికాలు ఉంటాయనుకోను. అది నిజమే అనుకోండి. కానీ మీకు మాత్రం ద్రోహం చెయ్యను. మిమ్మల్ని అవమానానికి గురి చేస్తే నాకేమొస్తుంది? ప్రామిస్. ప్రామిస్?
అమ్మయ్య! గుండెల మీద బరువు దిగిపోయింది. నాయనమ్మ అన్ని సంగతులు మీకు ధారపోసిందని తెలిసేసరికి ఎంత భయం వేసిందో. అజిత్ హాయిగా నవ్వాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి కాఫీ కప్పులున్న ట్రేతో తిరిగి వచ్చాడు. తీసుకోండి. అతిథులకు స్వయంగా ఆతిథ్యమివ్వడం నా హాబీ. నీరజకు, యశోదమ్మకు చెరో ఒకటి ఇచ్చాడు. నీరజ కాఫీ రుచి చూసి, మీరే కలిపారా? అని అడిగింది చిరునవ్వుతో. ప్రస్తుతం వంట మనిషి కలిపాడనుకోండి, కానీ నాకు కాఫీ కలపడం వచ్చు. ఇప్పుడిప్పుడే వంట చేయడం కూడా నేర్చుకుంటున్నాను. నువ్వు నేర్చుకొని పనులు ఏమిట్రా? ఈ ప్రపంచంలో ఉన్నవాణ్ణి నేర్చుకోవాలనే ఆశ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ తెలుగు భాష చూసి నవ్వని వాళ్ళు లేరు. ఇప్పుడు మాకంటే స్వచ్ఛంగా మాట్లాడటం నేర్చుకున్నావు. బొమ్మలంటావు, సంగీతం అంటావు, వేదం అంటావు. నువ్వు పట్టి చూడని విషయం ఏదైనా ఉందా? మనవణ్ణి మురిపెంగా చూసింది యశోదమ్మ. అన్నీ తెలిసి ఉండటం మంచిదే కదా నాయనమ్మా! ఒక మనిషి అన్నీ తెలుసుకోవడం సాధ్యమంటారా? నీరజ ఆశ్చర్యంగా అడిగింది. సాధ్యం కాకపోవచ్చు, కానీ సాధ్యమైనవన్నీ తెలుసుకోవడంలో తప్పు లేదంటాను. అయితే రోజుకు 24 గంటలు సరిపోనన్నమాట మీకు. రోజుకు 16 గంటలు పరిశ్రమించి 8 గంటలు విశ్రాంతి తీసుకుంటే చాలా హాయిగా, ఆ విశ్రాంతి చాలా అపురూపంగా అనిపిస్తుంది. నీరజ టైం చూసుకుంది. వచ్చి అప్పుడే అరగంట గడిచిపోయింది. నేనిక వెళ్ళాలి. కానీ మీ గిటార్ వినాలంటే పైకి రావాలి మీరు. నా ప్రపంచమంతా పైనే ఉంది. గిటార్ వినాలంటే పైకి రావాలి మీరు. రావడానికి నాకేం అభ్యంతరం లేదు అని లేచి అజిత్‌తో కదిలింది నీరజ. అజిత్ తన కంటే ముందు పరిగెత్తినట్టుగా వెళ్ళి స్క్రీన్ మీదున్నదేదో చటుక్కున డ్రాయర్‌లోకి నెట్టడం చూసి నీరజకు కుతూహలం ఆగలేదు. ఏమిటది? నేను చూడకూడదా? హుహు. చూడకూడదు. ఎందుకని? మనిషి బొమ్మేనా? ఏదో ఒక బొమ్మ. మీ రహస్యం నేను అఖిల దగ్గర దాచినప్పుడు మీ రహస్యాలు దాచడం న్యాయమా? చనువుగా నిష్ఠూరమాడింది. అలా అంటే ఎలా? అజిత్ ఇబ్బందిగా ముఖం పెట్టాడు. నీరజ ముఖం ముడుచుకొని అంది. ఇష్టం లేకపోతే చూపొద్దులెండి. అయ్యో! మీకు కోపం వచ్చినట్టుంది. చూపుతాన్లెండి. కానీ మీరు నవ్వకూడదు. చూసింది ఎక్కడ చెప్పకూడదు. చెప్పన్లెండి. అజిత్ డ్రాయర్ సొరుగులోనుంచి కాగితం చుట్టు తీసి నీరజ ముందు విప్పాడు. చక్కటి రంగులతో అఖిల రూపం చిత్రించబడింది. నీరజ ఫక్కున నవ్వింది. ప్రేమ ముదిరి పాకన పడిందన్నమాట. అజిత్ గాబరాపడ్డాడు. ప్రేమపాకం ఏం లేదండి బాబూ. ఆర్టిస్టుని కదా! అందమైన రూపాన్ని చూస్తే కుంచేత్తనో, కలంతోనో రూపం ఇవ్వకుండా ఉండలేను. ఈ అబద్ధాన్ని నన్ను నమ్మమంటారా? మీరు ఆర్టిస్టు దృష్టిలో అఖిలను చిత్రించి ఉంటే అలా పరిగెత్తుకు వచ్చి డ్రాయర్‌లో దాచేవారు కాదు. ఆర్టిస్టు తన విద్యను 10 మందిలో ప్రదర్శించాలని కోరుకుంటాడు గానీ ఇలా దాచిపెట్టుకోడు. ఫ్రీడరి చెయ్యండి. సూటవుతారు. చిత్రం సరిగ్గా వచ్చిందంటారా? అఖిలను మీరు ఎప్పుడు చూస్తుంటారు కదా! ఏదైనా లోపం వస్తే చెప్పండి. దిద్దుతాను. అఖిల బుగ్గలు ఇంత పల్చగా ఉండవు. కొంచెం నిండుదనం రావాలి. అయ్యో! కుడి బుగ్గకి బదులు ఎడమ బుగ్గకి ఉంచారు మచ్చని. అఖిలకి మచ్చ కుడి బుగ్గన ఇక్కడ ఉంటుంది అంటూ తనకు తోచినవి చెప్పింది. అజిత్ బాబు నీ సౌందర్యాన్ని మెచ్చి నీ బొమ్మ వేశాడని చెప్తాను. అఖిల గర్వపడుతుంది. ఉడికిస్తున్నట్టుగా అంది. అదిగో చివరికేదో అంటించెట్టున్నారు? భయంగా అన్నాడు. ఏం అంటించను. భయపడకండి. అభయం ఇస్తున్నట్టు
చెయ్యి ఎత్తింది. గిటార్ వినిపిస్తాను రండి. పక్క గదిలోకి దారి తీశాడు అజిత్. గదికి కొత్తగా రంగులు వేసినట్టుగా ఉంది. గోడలు చక్కని చిత్రపటాలతో అలంకరించబడి ఉన్నాయి. గది నిండుగా మెత్తటి తివాసీ పరిచి ఉంది. గదిలో అడుగు పెడుతూనే ఎదురుగా టేబుల్ మీద సరస్వతీదేవి విగ్రహం కనబడేటట్టుగా ఉంచబడింది. పక్కన మరో బల్ల మీద పాలిథిన్ కవర్ల కింద వీణ వాయిద్యం, గిటారు ఉన్నాయి. వీణ కూడా వచ్చా? నేర్చుకుంటున్నాను. త్రిపుర పిన్ని వీణ మిటుతుంటే చాలా అద్భుతంగా అనిపించింది. వీణ అంటే అభిమానం ఏర్పడింది. ఇంకెవరైనా భరతనాట్యం గొప్పగా చేస్తుంటే భరతనాట్యం మీద అభిమానం ఏర్పడుతుంది. ఇంకెవరైనా కథాకళి అద్భుతంగా చేస్తుంటే కథాకళి నేర్చుకుంటారు. అవునా? అవునేమో! చిరునవ్వుతో గిటార్ మీటసాగాడు. 10 నిమిషాల పాటు శ్రోతను ఒక ఊపు ఊపేస్తున్నట్టుగా సాగింది గిటార్ వాదనం. ఏదో రసజగత్తు నుండి బయటపడ్డనట్టుగా అఖిల కులం సంగతి మర్చిపోయి ఒక్కసారి మీకేసి చూస్తే ఎంత బాగుండును అంది నీర్జ. అఖిల ఒక్కతే మర్చిపోతే సరిపోతుందా? వాళ్ళ అమ్మ, తాతగారు, మేనత్త, తదితర బంధువుల బలగం వాళ్ళంతా మర్చిపోవద్దా? అజిత్ పేలవంగా నవ్వాడు. అఖిల ఒక తేమదనైతే మిగతా వాళ్ళ సంగతి మనకక్కర్లేదు. కొన్ని జన్మల తపస్సు చెయ్యాలేమో అందుకు. ఈ జన్మకి సాధ్యం చేసుకోవాలని ఎందుకనుకోరు? ఎలా? నేను చొరవ చూపితే అఖిల అసహ్యించుకుంటుందేమోనని భయం. మగవాడు చొరవ చూపకుండానే ఆడది ఆకర్షితురాలవుతుందా? బాబోయ్! ఆవిడ్ని చూస్తే భయం వేస్తుంది. మహంకాళా? అలాగే అనిపిస్తుంది. మీ మేనమామ కూతురు మీకు భార్యగా రావడానికి రెడీగా ఉందని మీ నాయనమ్మ చెప్పారు ఇందాక. పెద్దల నిర్ణయం అలాగే ఉంది. మరి మీ నిర్ణయం? అఖిల ప్రవేశించకపోతే వేరే అభ్యంతరాలుండేవి కాదు. అఖిల అందనప్పుడు నేను ఎవరో ఒక అమ్మాయిని చేసుకోవాల్సిందే కదా! మ్లానంగా మారిన అతడి ముఖం చూస్తుంటే నీరజకి మనసంతా ఎలాగో అయిపోయింది. మీ మరదలి ఫోటో ఉందా? ఎలా ఉంటుందో చూడాలని కుతూహలంగా ఉంది. ఉంది. మేం పబ్లిక్ గార్డెన్ వెళ్ళినప్పుడు తీశాను ఆమెను. అజిత్ లేచి ఆల్బం తెచ్చి చూపాడు. ఇదిగో ఈమె. కొబ్బరి చెట్టు దగ్గర కొబ్బరాకు మీద చెయ్యి వేసి నిలబడి ఉందో ఆ అమ్మాయి. అందంగా ఉంది. యాక్సీ. ఎత్తుమడవల చెప్పులు, బాబ్డ్ హెయిరు, పూర్తిగా నవనాగరికురాలైన అమ్మాయి. ఈ అమ్మాయికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది మా అఖిల. మన పద్ధతిలో, మన కట్టుబొట్టులో ఉండే అమ్మాయిలంటేనే నాకిష్టం. పెళ్ళయ్యాక ఈవిడకి జుట్టు పెంచిస్తారన్నమాట. నాకిష్టమైనట్టుగా ఒక అమ్మాయిని మలుచుకోవడం కంటే, నాకిష్టమైనట్టుగా ఉండే అమ్మాయినే చేసుకుంటే సమస్య ఉండేది కాదు కానీ, నాకా అదృష్టం లేదు. పోతే నా వివాహాన్ని ఒక సంఘర్షణగా మార్చుకోవడం కూడా మాకిష్టం లేదు. సాధ్యమైనంత వరకు నాకు దొరికిన దానితో అడ్జస్ట్ అయిపోవడానికి ప్రయత్నిస్తాను. సాధు హృదయం మీది అంది ప్రశ్నాసంగా. నేనిక వస్తాను అని లేచింది. కింద చాప మీద కూర్చొని నోట్స్ వ్రాసుకుంటుంది నీరజ. నమస్తే. నీరజ తలెత్తి చూసింది. ఎదురుగా ఆదినారాయణ. అఖిలకి కొంచెంలో తప్పిపోయిన మొగాడు. వారం రోజుల క్రితం బజార్లో కనిపించి పెళ్లి చూపుల నాడు అఖిలతో ఉన్న నీరజను గుర్తుపట్టి పలకరించాడు. అఖిల గురించి అడిగాడు. అఖిలతో తనతో పాటు ఇక్కడే బిఏ చేస్తుందని చెప్పింది. వాళ్ళ నాన్నగారు పోయారని, అందుకని ఊర్నుండి ఇంకా రాలేదని చెప్పింది. తన గురించి అతడు చెప్పాడు. ఇక్కడేదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టుగా, అది ఈ మధ్య దొరికినట్టుగా చెప్పాడు. ఇంటి అడ్రస్ అడిగాడు. నీరజ చెప్పింది.
అఖిలను చూడాలని ఇప్పుడు ఆ అడ్రస్ పట్టుకొచ్చాడు. ఈరోజు వస్తున్నానని లెటర్ రాసింది. మరి రాలేదు. రాత్రి వరకో, రేపో రావచ్చు. మర్నాడు మళ్ళీ వచ్చాడు ఆదినారాయణ. అఖిల రాలేదండి అని చెప్పింది నీరజ. అఖిలను చూడాలని వచ్చాననుకోండి. కానీ మరొక పని కూడా ఉంది. ఏమిటి? నాకో రూ. 100 అప్పివ్వగలరా? ఫస్ట్‌కి జీతం రాగానే తీర్చేయగలను. ఆడపిల్లలం, చదువుకుంటున్న వాళ్ళ దగ్గర అప్పు ఎలా దొరుకుతుందనుకున్నారు? నీరజ చిరాకుగా అడిగింది. చాలా అవసరంగా ఉంది. జీతం తీసుకోగానే మీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఇస్తాను. ప్లీజ్. జాలిగా పెట్టాడు ముఖం. మా పిన్ని దగ్గర ఉన్నాయేమో అడిగి ఇప్పిస్తాన్లెండి. ఈ మొండి మనిషిని వదిలించుకోవడానికి అంతకంటే మార్గం కనిపించలేదు నీరజకు. అఖిల అసహనంతో నిలబడి ఉంది బస్టాప్‌లో. అబ్బా! ప్రాణం పొయ్యేదాకా బస్సు రానట్టుంది అనుకుంటుంది కోపంగా. ఆమె అసహనానికి, కోపానికి కారణం ఆదినారాయణ. ఆమెకు కొంచెం దూరంలో అతడు చేస్తున్న చేష్టలు, చూస్తున్న చూపుల్లా ఆమెకు కంపరం కలిగిస్తున్నాయి. అతడు ఈ మధ్య తరచుగా వాళ్ళున్న గదికి వస్తున్నాడు. గంటల కొద్దీ తిష్టవేసి బాతకాని పెడ్తాడు నీరజతో. అఖిల తన కాబోయే భార్యగా ఎన్నో కలలు కన్నాడంట. అఖిల తల్లిదండ్రుల మూర్ఖత్వంతో ఆ పెళ్లి చెడిపోయి తన జీవితం కారుచీకటి అయిపోయిందంట. పెద్దవాళ్ళ బలవంతంతో తను మరో అమ్మాయి మెడలో తాళి కట్టినా అతడి మనసంతా అఖిల మీదే ఉందంట. అతడు రాగానే అఖిల గోడవతల వంట చేసే చోట కూర్చునడమో, పెరట్లోకి బట్టలుతుకోడానికో వెళ్ళిపోతుంది. అతడికి మన అడ్రస్ ఎందుకిచ్చావు? చూడు జలగల పట్టుకున్నాడు. ఎలా వదిలిస్తావో వదిలించు ఆ గ్రహాన్ని అని ఓసారి లేచింది నీరజ మీదికి. రావద్దని నేనెలా చెప్పను? వస్తున్నది నీకోసమాయే. ఏమైనా అంటే వాడికి కోపం వచ్చి పగబట్టి ఏమైనా చేస్తే? ఆడపిల్లలమున్నాం. పెద్దవాళ్ళు దగ్గర్లేరాయే అంది నీరజ. వాడి బొంద ఏం చేస్తాడు? నువ్వే చెప్పు. ఖండితంగా చెప్పేసింది. మా గదికి రావడానికి నీకేం పని? ఇక ముందెప్పుడు ఇక్కడికి రావద్దు. వస్తే మర్యాదగా ఉండదు. చెప్పినప్పట్నుండి ఇంటికి రావడం లేదు గాని బయట వెంటాడటం, ఈలలు వేయడం మొదలైంది. నీరజ చెప్పింది అక్షరాల నిజమైంది. ఈరోజు నీరజ కూడా రాలేదు కాలేజ్‌కి. జ్వరం రావడం వల్ల ఇంటి దగ్గరే ఉండిపోయింది. అఖిల సహనానికి పరీక్ష పెట్టి వచ్చింది బస్సు. అఖిల పరిగెత్తింది. పూటబోర్డు మీద ఒక కాలుంచి రెండో కాలు వెయ్యబోయింది. రాలేదు కాలు. వెనక మడిమ దగ్గర చెప్పమీద ఎవరో అదిమి పట్టారు. అఖిల విసురుగా చూసింది. ఆదినారాయణ. అతడు కావాలనే కాలు అదిమి పట్టాడని తెలిపేసరికి అఖిలకి కోపం ఆగలేదు. విసురుగా చెయ్యెత్తి అతడి చెంప చెల్లుమనిపించింది. ఆదినారాయణ దెబ్బతిన్న పాములా చూశాడు. ఇప్పుడు ఏం చేశానని కొట్టావ్? మదిపడుతూ అడిగాడు. చెప్పలో కాలుంచి ఏం చేశానని అడుగుతావా? కాస్తైతే కింద పడేదాన్ని. అఖిల కళ్ళు నిప్పులు చెరిగాయి. ఎక్కే తొందరలో చెప్పలో కాలు పడిందేమో, దానికి కొడతావా? అంటూ మొరటుగా అఖిల జడ పుడుచుకులాగాడు. చెప్పలోనే కదా పడింది కాలు, దానికి కొడతావా? ఎవరో ఒకరిద్దరు కిసుక్కున నవ్వారు. మిగతా వాళ్ళ ముఖాల్లో అదే పరిహాసభావం. అందరి ముందు పరిహాస పాత్రమైనందుకు అఖిలకి ఒళ్ళు చచ్చినట్టుగా అయింది. బస్సు కదులుతుండగా ఎలాగో జాగ చేసుకుని బస్సులోకి ఎక్కేసింది. వెనకే ఆదినారాయణ ఆమెకు హత్తుకున్నట్టుగా దగ్గరకు నిలబడుతూ స్టాప్ వచ్చే వరకు ఊపిరి బిగపట్టుకున్నట్టుగా నిలబడింది. స్టాప్‌లో తనతో పాటు దిగుతాడేమోనని భయపడింది గాని దిగలేదు. అఖిల దిగగానే ఒక్క ఊదుటున ఇంట్లోకి వచ్చిపడ్డట్టుగా పరిగెత్తుకు వచ్చింది. ఏమిటే అలా పరిగెత్తుకు వస్తున్నావ్?
అడిగింది నీరజ. పుస్తకాలు ధబేల్న బల్ల మీద పడేసి ముఖం మీద చేతులు కప్పుకొని ఇంతవరకు ఆపుకున్న ఏడ్పుని కక్కేసింది. ఏమైంది అఖిల? నీరజ గాబరాగా దగ్గరకు వచ్చి అఖిల భుజం మీద చెయ్యి వేసి అడిగింది. వాడు ఆదినారాయణగాడు వెక్కిళ్ళ మధ్య చెప్పింది. ఆదినారాయణ చేసిన అవమానం. వాడు అంతమందిలో జడబట్టిలాగి చెప్పల్లోనే కదా కాలు పెట్టింది అన్నాడు. నా ప్రాణం చచ్చినట్టుగా అయింది. నాకిక చదువులు చెట్టబండలు వద్దు. మా ఊరికి వెళ్ళిపోతాను. ఎవరో రౌడీకి భయపడి నీ చదువు పాడు చేసుకోవడమేమిటి? చేతనైతే వాడికి బుద్ధి చెప్పాలి గాని. మగవాడు, తరిగి కూర్చున్నవాడు. వాడికి మనమేం బుద్ధి చెప్పగలం? అసలు ఈ సంగతి మా ఇంట్లో తెలిస్తే గనుక తక్షణం చదువు మాన్పించి ఇంటికి లాక్కెళ్తారు. ఈ సంగతి ఇంటి వరకు లాక్కువెళ్లాల్సిన అవసరం ఏమిటసలు? ఒక రౌడీకి బుద్ధి చెప్పలేకపోతే మనమేం ఆడపిల్లలం? చూడు, వాడు నీకేసి చూడకుండా చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తానో చేసి చూపిస్తాను. నీరజకి జ్వరం తగ్గి కాలేజ్కి వెళ్లడం మొదలుపెట్టాక ఒకరోజు బస్టాప్లో కాపు వేసి కనిపించారు ఆదినారాయణ. రేపు సాయంకాలం బిర్లా టెంపుల్కి వెళ్దాం. అఖిల జ్వరం త్వరగా తగ్గితే టెంపుల్కి వచ్చి కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను అంది నీరజ. ఆదినారాయణ విన్నట్టుగా. అఖిలకి మధ్య మనసేం బాగలేకపోవడం వల్ల అలా తిరిగి రావడానికి సంతోషంగా ఒప్పుకుంది. మరో రోజు ఉదయమే అఖిలకు తెలియకుండా ఎదురింటి నుండి అజిత్కు ఫోన్ చేసింది నీరజ. ఈరోజు సాయంకాలం మేమిద్దరం బిర్లా టెంపుల్కి వెళ్తున్నాం. మీరు రావాలి. మీ స్నేహితురాలి సరదా చంపేయడానికా? ఏం కాదు. మీరు తప్పకుండా రావాలి. ఇవాళ నేను రాత్రి పడుకునే వరకు ఫుల్ బిజీ. ఎన్ని పనులున్నా సరే సాయంత్రం 6 గంటలకి మీరు బిర్లా టెంపుల్కి దగ్గరుండాలి. ఇంకేం ఎదురు చెప్పడానికి వీల్లేదు. మీరు వస్తున్నారు అంటూ ఫోన్ పెట్టేసింది నీరజ. ఇద్దరూ ఆ సాయంకాలం వైర్ బ్యాగ్లో కాయ, చక్కెర తీసుకొని బయలుదేరారు. కబుర్లు చెప్పుకుంటూ హుషారుగా కలపహాడెక్కారు. చలవరాతి మందిరంలో నల్లరాతి రూపంలో ఉన్న వెంకటేశ్వరుని దర్శించుకొని పూజారి ఇచ్చిన తీర్థప్రసాదాలు పుచ్చుకొని బయటికి వచ్చి ఆవరణలో నిలబడ్డారు. కాపలహాడి కింద ఉన్న నగరాన్ని చూస్తూ. నగరంలో వెలుగుతున్న విద్యాదీపాలు చుక్కలు వెదజల్లుతున్నట్టుగా ఉన్నాయి. ఏదో చుక్కల లోకం చూస్తున్నట్టుగా అనుభూతి. హలో నీరజ గారు, మీరు వచ్చారా టెంపుల్కి? అఖిల ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. ఆదినారాయణ విలన్ నవ్వుతో. దైవదర్శనానికి వచ్చిన ప్రశాంతత, సంతోషం ఆవిరయ్యాయి. శనిగాడు ఇక్కడ దాపిరించాడే, మనం వెళ్ళిపోదాం పదా అంది నీరజ చెయ్యి పట్టి లాగుతూ. అఖిలతో నడుస్తూనే నీరజ దిక్కులు చూడసాగింది. ఎక్కడ అజిత్ వచ్చినా జాడలేదు. అప్పటికే 7 దాటిపోయింది. ఆదినారాయణ అనుసరించడం మానలేదు. వాళ్ళు వడవడిగా నడుస్తుంటే వాళ్లతో సమానంగా నడుస్తున్నాడు. వాడితో వాడి స్నేహబృందం కాబోలు నడుస్తున్నారు 3 యువకులు. మీ స్నేహితురాలికి కాస్త బుద్ధి చెప్దురు. మొన్న అంతమందిలో అనవసరంగా చెయ్యి చేసుకుంది. బస్సెక్కే తొందరలో ఆవిడ చెప్పలో నా కాలు పడింది. దానికి ఆవిడ నా చెంపని బూరెన చేసి వేయించింది. బస్సులో ఎందరో తాకుతారు, ఎందరో హత్తుకున్నట్టు నిలబడతారు. అంత మైలపడిపోయే మనిషి స్వంత కారులో ప్రయాణం చెయ్యాలి గాని అందరూ ఎక్కే బస్సులో ప్రయాణం చేయడం ఎందుకు అన్నాడు. అఖిల సొంత కారులో ప్రయాణం చేసే రోజు వస్తే రావచ్చు. నువ్వు వెటకారం చెయ్యడమేమిటి? బస్సులో ప్రయాణం చేసే మగవాళ్ళందరూ నీలాంటి వాళ్ళే అయితే ఆడవాళ్ళు ప్రయాణం చేసినట్టే జడిస్తున్నట్టుగా అంది నీరజ. అఖిలకు నేను తప్పిపోయిన మగవాణ్ణి కాని మ్రద్దు ఎందుకొతారు? నాకున్న చనువు, అధికారం అందరికీ ఎందుకుంటుంది? ఆదినారాయణ వంకరగా నవ్వాడు. షటప్.
ఏమిటి వాగుతున్నావు? అఖిల గిర్జించినట్టుగా అంది. నీ రౌడీ వేషాలు తెలిసే 2 రోజుల్లో ఉన్న పెళ్లిని రద్దు చేశారు మా వాళ్ళు. నీతో పెళ్లి తప్పినా నీ నీడ తప్పనట్టుగా నా వెంట పడ్డావు. పోలీసులకి కంప్లెయింట్ చేశానంటే వెళ్తావు శ్రీకృష్ణ జన్మస్థానానికి. మా వాడు పుట్టింది చెప్పుల్లోనే గాని జాకెట్‌లో కాదుగా మేడం. స్నేహ బృందంలో ఒకడు వ్యంగ్యంగా నవ్వాడు. ఏం కూశావు? అఖిలా చెయ్యెత్తుతావా? నీకెంత పొగరు? నీ పొగరనచకపోతే మేమేం మగవాళ్ళం? వాడు అఖిల చేతిని మధ్యలోనే పట్టేశాడు. మరో ఒకడు వెనక నుండి అఖిల నడుం మీద చెయ్యి వేశాడు. అఖిలకి పిచ్చెట్టినట్టుగా అయింది. వీళ్ళు ఏం చెయ్యదలుచుకున్నారు? రోడ్డు మీద జనసంచారం కూడా లేదు. అటూ ఇటూ ఉన్న శ్రీమంతుల ఇళ్ళన్నీ తలుపులు మూసేసి ఉన్నాయి. నీరజ నిస్సహాయంగా పిలిచింది. వాళ్ళు నలుగురు, మనం ఇద్దరం. ఏం చెయ్యగలం? నీరజ బిత్తరగా అటూ ఇటూ చూసింది.